పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఇవాళ ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం. జీరాంజీ కొత్త చట్టంలోని లోపాలపై చర్చ. దేశవ్యాప్త ఆందోళనకు కార్యాచరణ ఖరారు చేసే ఛాన్స్. ఢిల్లీలో రేవంత్ రెడ్డి పర్యటన. ఇవాళ సిడబ్ల్యూసీ మీటింగ్ కి హాజరవుతున్న సీఎం. నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణపై చర్చ. ఏపీలో ఈ నెల 31నే పెన్షన్లు. న్యూ ఇయర్ కావడంతో ఒకరోజు ముందుగానే పంపిణీ ఏర్పాట్లు చేస్తోన్న అధికారులు. 29న అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్. ఆ తర్వాత 3 జిల్లాల్లో సభలకి నిర్ణయం. జరిగిన అన్యాయాన్ని వివరిద్దామన్న బీఆర్ఎస్ అధినేత. జనవరి 1న ఉత్తమ్ ప్రెజెంటేషన్. హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు. నదీ జలాలపై చర్చ నేపథ్యంలో ప్రెజెంటేషన్. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒక్కతాను ముక్కలే. నదీ జలాల్లో అన్యాయం జరగలేదన్న కిషన్ రెడ్డి. కేసీఆర్ ఉద్యమం ఎందుకు అంటూ ప్రశ్నలు. ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటన. కొత్త సర్పంచ్లు, ఉప సర్పంచ్లను కలిసే అవకాశం. మహబూబాబాద్ పిఎస్ఆర్ కన్వెన్షన్ లో కార్యక్రమం. ఇవాళ ఖమ్మం జిల్లాలో 3 మంత్రుల పర్యటన. భట్టి విక్రమార్క, పొంగులేటి, తుమ్మల టూర్. అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే లక్ష్యం. డ్రగ్స్ రౌడీజంపై కఠిన చర్యలు. తప్పు చేసిన వారెవ్వరికీ మినహాయింపు లేదు. టీటీడీ పవిత్రత కాపాడాలన్న చంద్రబాబు. అందరికీ ఒకే చోట స్థలాలు ఇవ్వండి. అమరావతి మందడం రోడ్ నిర్వాసితుల వినతి. అన్ని సౌకర్యాలతో రిటర్న్ ప్లాట్లు ఇస్తామన్న మంత్రి. ఇవాళ మహిళా కమిషన్ తో ఆయిషా మీరా పేరెంట్స్ భేటీ. న్యాయ పోరాటంపై కీలక ప్రకటన చేసే ఛాన్స్. సిబిఐ రిపోర్ట్ వివరాలు వెల్లడించనున్న తల్లిదండ్రులు. కుత్బుల్లాపూర్ లో డ్రగ్స్ గుట్టు రట్టు. ప్రైవేట్ స్కూల్ సమీపంలోని గదిలో స్వాధీనం. 3 పెడ్లర్లు, 5 వినియోగదారుల అరెస్ట్. చింతూరులో ఎక్సైజ్ అధికారుల అత్యుత్సాహం. గిరిజన మహిళను అర్ధరాత్రి స్టేషన్లో ఉంచడంతో ఆగ్రహం. ఆందోళనకు దిగిన ఆదివాసీలు. అనంతలో ఆయుధాల గ్యాంగ్ అరెస్ట్. 5 నాటు తుపాకులు, 30 బుల్లెట్లు స్వాధీనం. గ్వాలియర్ కు చెందిన ముఠాకి చెక్. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఉద్రిక్తత. ఆరావళిలో అక్రమ మైనింగ్ ఆపాలన్న కాంగ్రెస్. కేంద్రం అడ్డుకోవడం లేదన్న పైలట్. ఇండిగో విమానాల అంతరాయంపై నివేదిక. జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో కమిటీ. పౌర విమానయాన శాఖకు నివేదిక సమర్పణ. జమ్మూ కశ్మీర్ లో విస్తృత తనిఖీలు. ఉగ్రవాది లతీఫ్ భట్ కదలికలు గుర్తింపు. కేఆర్ఏ ఉగ్రవాద సంస్థలో లతీఫ్ భట్ సభ్యుడు. మరో 5 ఏళ్లలో 48 రైల్వే స్టేషన్ల సామర్థ్యం పెంపు. తెలుగు రాష్ట్రాల్లో 4 స్టేషన్ల సామర్థ్యం పెంపు. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, తిరుపతి స్టేషన్ల ఎంపిక. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం. వెరీ పూర్ కేటగిరీలో గాలి నాణ్యత. సగటున 300 పాయింట్లుగా AQI. విమెన్స్ 3వ T20లో భారత్ ఘన విజయం. శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలుపు. 5 T20ల సిరీస్ 3-0 తేడాతో భారత్ కైవసం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.